ఓఎన్‌జీసీ వారు ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత మిగిలిన నిల్వలు కొన్ని కొన్ని ఉంటే చమురు నిల్వలు గానీ, గ్యాస్ నిక్షేపాలు గానీ కొద్దిగా మిగిలి ఉండటం వల్ల వాటిని తరలించేందుకు వీలుగా, వాటిని వెలికి తీసేందుకు వీలుగా వేరే ఒక ఆర్గనైజేషన్‌కి ఇచ్చినట్టుగా ఈరోజు వార్తల్లో సమాచారం వచ్చింది. వారు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆపేసిన దాన్ని మళ్ళా మొదలు పెట్టాలంటే దే హావ్ టు అగైన్ వాళ్ళు కొంత దీనిలోకి రిగ్ అది చేయాల్సొస్తుంది. ఆ చేసేటప్పుడు గానీ, లేదంటే ఆ ప్రక్రియలో గానీ, ఆ ప్రెషర్స్‌ని వీటిని కంట్రోల్ చేసుకోవటంలో గానీ వాళ్ళు విఫలమైనప్పుడు కూడా ఈ రకమైనటువంటి స్పార్క్ డెవలప్ అయ్యి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కేవలం అది స్ప్రెడ్ అవ్వకుండా నియంత్రించడానికి ఉపయోగపడే ప్రక్రియ గానీ, ఆపడానికి ఉపయోగించే ప్రక్రియ అవ్వదది. అయితే ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు ఈ సమాచారం ప్రకారం వారి మిగిలిన నిల్వల కోసం కనుక చేసే పరిస్థితి ఉంటే, అవి క్రమంగా క్షీణించే అవకాశం ఉంటుంది. రెండోది ఇంకా పూర్తిగా అది బ్లో ఔట్ చేసేటప్పుడు దానికి ఏంటంటే తక్కువ ఉన్నప్పుడు ఆ ప్రెషర్స్ అంత బిల్డప్ అవ్వకపోవడానికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి, కొంత నియంత్రణలోకి త్వరగానే రావచ్చు అనే ఒక ఆశ కనపడుతుంది వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం.